Hello guys, good morning to all of you. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్ స్టూడెంట్స్. ఎవ్రీవన్ Clear, sir. సూపర్. See guys, మనకి asset under construction settlement with internal order. Asset under construction settlement with internal order తో మనకి ఈరోజు క్లాస్ ఉంది. ఓకే, సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్ అండ్ ఇది కంప్లీట్ చేసేద్దాం. ఆల్రెడీ ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ చేస్తే ఇది ఈజీనే. అండ్ చాలా వరకు మీకు అసెస్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, అలాగే ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ చేసిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్ చాలా ఈజీగానే ఉంటాయి. అది చేయకపోతే సో మరి కొంచెం తెలియదు కాబట్టి, బేసిక్స్ తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. బట్ ఎనీహౌ, సో మ్యాక్సిమం ఏంటంటే ఈ క్లాస్ని మనం చాలా సింపుల్గా, ఓకే, సింపుల్గా మనం దీన్ని క్లోజ్ చేద్దాము. అండ్ సో ఏ ఎత్తుకుంటే మనకి ఫస్ట్ కాడి నుంచి ఎత్తుకుంటూ ఉంటే గంటన్నర గంట ఉంటాయి మనకి యూట్యూబ్లో వీడియోస్ అర్థం కావు. ఓకే, కానీ మనం దీన్ని క్లియర్గా సో అర్థమయ్యేలాగా దీన్ని కంప్లీట్ చేద్దాము. ఓకే, సో మనకి టాపిక్ ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ మెజర్స్తో నేను చేస్తాను సెటిల్మెంట్ అనేది. సో ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్, ఏయుసి సెటిల్మెంట్. సో ఏయుసి సెటిల్మెంట్ ఏంటి? ఏయుసి సెటిల్మెంట్ విత్ ఇంటర్నల్ ఆర్డర్. సో టాపిక్ పేరు ఏంటండి? ఏయుసి సెటిల్మెంట్ విత్ ఇంటర్నల్ ఆర్డర్స్. ఓకేనా? ఏయుసి అనేది ఎక్కడో విన్నట్టు ఉంది మనం, అసెట్ అకౌంటింగ్. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి చెప్పండి? సో ఏయుసిలో ఉన్నప్పుడు షల్ వి క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్? ఏఈసిలో ఉన్నప్పుడు మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? నో. ఏఈసిలో ఉన్నప్పుడు మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? నో. ఏఈసిలో ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దట్ వీ కెన్ క్యాప్చర్ ఇన్ ఏఈసి స్టేజ్? చెప్పండి కొన్ని. ఏఈసి స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని క్యాప్చర్ చేయొచ్చు? కొన్ని ఎక్స్పెండిచర్స్ పేర్లు చెప్పండి, ఎవరు చెప్తారు? అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు సో మనం ఏమేమి ఎక్స్పెండిచర్ని క్యాప్చర్ చేయొచ్చు? ఎవరు చెప్తారు? సో మనకి మెటీరియల్ ఎక్స్పెన్సెస్ అవుతాయా? ఓకే, మెటీరియల్ సంబంధించిన ఎక్స్పెన్సెస్, తర్వాత లేబర్ ఎక్స్పెన్సెస్, తర్వాత రెంట్ అవుతుంది కదా. సో సో రెంట్ చార్జెస్ అని అర్థం. చాలు, ఇంకా ఈ మూడు చేద్దాం. ఈ మూడు ఇంకా చాలా ఉంటాయి. ఓకే, బట్ మూడు రాస్తున్నాం మీకు ఐడియా కోసం. ఓకే, ఈ ఏఈసి స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ మనం క్యాప్చర్ చేస్తాం. సో ఇవన్నీ కలిపి దగ్గర ఈ ఎక్స్పెండిచర్ అన్నీ కలిపి మనకి టోటల్గా సో టోటల్ కలిపి దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి టోటల్ అయినవి ఎక్స్పెన్సెస్. మనకి ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్స్ ఉంటాయి కదా మనకి. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ గురించి చెప్పుకున్నాం. సెటిల్మెంట్ సంబంధించిన టీ కోడ్ ఏంటి? KO88. ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ టీ కోడ్ ఏంటి? KO88. సో మరి అలాగే మనకి ఇంకా మాట్లాడుకుంటే ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా దేని ద్వారా? ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా మనం ట్రాక్ చేస్తాం. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఖర్చు, ఓకే, లేకపోతే స్పెసిఫిక్ ప్రాజెక్ట్ నిమిత్తం అయ్యే ఖర్చు. ఏఈసి అనేది ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ లాంటిది. దీనికి అయిన ఖర్చుని మనం ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేస్తాం. ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా మనం ట్రాక్ చేసేటప్పుడు సో మనకి నెంబర్, ఒక నెంబర్ వేసుకోండి, ఇట్లా ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేస్తాం. ఓకేనా? సో మరి అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ ఏయుసికి సంబంధించి మనకి ఈ ఇంటర్నల్ ఆర్డర్ని మనం సో అంటే ఏంటి, అసెట్ అంటే ఈ పోస్ట్ చేసేటప్పుడు FB50లో మనం ఎక్స్పెండిచర్ బుక్ చేస్తాం. ఎక్కడ బుక్ చేస్తామండి? FB50లో ఎక్స్పెండిచర్ బుక్ చేస్తాం, అంతేనా?
సో బిలో ఎక్స్పెండిచర్ ఎక్కడ బుక్ చేస్తాము FB50లో. సో FB50లో పోస్ట్ చేసేటప్పుడు మనకి ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా దీనికి ఎక్స్పెండిచర్ మొత్తాన్ని ట్రాక్ చేస్తాం. సో ట్రాక్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామండి, ఫైనల్ అసెట్కి సెటిల్మెంట్ చేస్తాం. దేనికి సెటిల్మెంట్ చేయాలి, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమైతే ఎక్స్పెండిచర్ని క్యాప్చర్ చేస్తామో, అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. సో వాట్ ఎవర్ ద expenditure that we captured at the time of AUC stage. Okay, ఏమైతే expenditure capture చేస్తామో that A stage that we can settle with the final asset. సో AUC స్టేజ్లో ఏమైతే మనం క్యాప్చర్ చేస్తామో ఈ 10 లక్షలని అంటే AUC become 0 అండ్ ఫైనల్ అసెట్ మనకి 10 lakhs అనేది రావాలి. అది అల్టిమేట్ అజెండా. అంటే ఫైనల్ సెటిల్మెంట్ అంటే KO88 సెటిల్మెంట్ చేసిన తర్వాత సో మనకి దీని అంటే ఏంటి, ఫైనల్ సెటిల్మెంట్ చేసిన తర్వాత AUC బికమ్ 0 అండ్ ఫైనల్ అసెట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అర్థమైందా? ఇది మనకి కాన్సెప్ట్. ఓకేనా? సో వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ ఈ క్యాప్చర్డ్ త్రూ FB50 విత్ ఇంటర్నల్ ఆర్డర్ స్పెసిఫిక్ ఈవెంట్గా ఖర్చుని సో మనం ఏం చేస్తాం, దాన్ని సెటిల్ చేస్తాం. సో ఫైనల్ అసెట్కి ఏం చేయాలి, సెటిల్ చేయాలి. ఫైనల్ అసెట్కి సెటిల్ చేయాలి. అదే కదా కాన్సెప్ట్ మనకి ఇక్కడ. సో మరి మీకు తెలిసిందే దీంట్లో మనకి ఎలకేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇవన్నీ అంటే ఎలకేషన్, ఈ కాస్ట్ ఎలకేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. సో టీ కోడ్ చెప్పండి. OKO6 ఎలకేషన్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనకి కాస్ట్ ఎలిమెంట్స్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. మనకి ఎన్ని కాస్ట్ ఎలిమెంట్స్ కదా, కాస్ట్ ఎలిమెంట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, FS00లో కాస్ట్ ఎలిమెంట్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనం ప్లానింగ్ చేస్తాం, కాస్ట్ ఎలిమెంట్ ప్లానింగ్ విత్ ఇంటర్నల్ ఆర్డర్. సో ప్లానింగ్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ మెటీరియల్కి ప్లానింగ్, వీటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ సంబంధించిన ప్లానింగ్. టీ కోడ్ ఏంటి, KPF6. ఓకేనా? ఎలకేషన్ స్ట్రక్చరు, కాస్ట్ ఎలిమెంట్ ప్లానింగ్ విత్ ఇంటర్నల్ ఆర్డర్, KPF6. ఓకే. సో అలాగే యాక్చువల్ పోస్టింగ్ చేసేది దేని ద్వారా, చాలా సింపుల్గా చెప్తున్నా ఈ కాన్సెప్ట్ మీకు. యాక్చువల్ పోస్టింగ్ చేసేది FB50. ఓకేనా? సో ఇది మనకి కాన్సెప్ట్ ఇది. సో ప్లానింగ్ చేసిన తర్వాత మనం కంపారిజన్ చేయడానికి టీ కోడ్ ఏంటిది, యాక్చువల్ వర్సెస్ ప్లానింగ్ కంపారిజన్ ALR_870129993. ఓకే. సో ఇది మనకి ఫైనల్గా వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో మనకి ఇంటర్నల్ ఆర్డర్స్ అంతా బడ్జెట్ సెటప్ చేసి యాక్చువల్ పోస్ట్ చేసి ఫైనల్గా వేరియన్స్ సెటప్ చేసి. ఓకేనా? సో ఇది మనకి కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మన SAPలో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకేనా? సో అందరికీ నా స్క్రీన్ కనబడుతుందా? ఓకే, అందరికీ నా స్క్రీన్ కనబడుతుంది కదా? సో ఇలాంటి మీరు ఇంటర్వ్యూలో చెప్పిన జాబ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలాంటివి చెప్తే జాబ్ వచ్చేస్తుంది. కొంచెం హై స్టఫ్ ఉన్న సబ్జెక్ట్ అది. ఓకేనా? సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని GLస్ని క్రియేట్ చేసుకుందాం, కాస్ట్ ఎలిమెంట్స్ని. మన కంపెనీ కోడ్ ఏంటండి, ZPVT. సో ZPVTలో ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, అవి కాకుండా కొత్తవి చేసుకుందాం మనం. ఓకేనా? సో వీటిని కాపీ చేసుకున్నా 400,304. సో లేబర్ చార్జెస్ అని పెట్టినా. సో మనకి ప్రైమరీ కాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత మనకి కాపీ చేసుకొని సో 405లో ఏం చేయాలి, సో మెటీరియల్ చార్జెస్. ఓకేనా? తర్వాత ఏంటిదండి,
రెంట్ చార్జెస్. ఓకే, సో మూడు క్రియేట్ అయిపోయినాయి, మూడు కాస్ట్ ఎలిమెంట్స్. ఓకేనా. సో వాట్ ఈస్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో దీనికి సంబంధించి మనం ఇంటర్నల్ ఆర్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఆర్డర్ టైప్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్ట్ ఉన్నాయి, ఆర్డర్ టైప్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఓకే, సో KO_T2_ OPAనా. సో ఈ టీ కోడ్లో మనం ఆర్డర్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాయి. సో మనకి KO02 ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేయాలని టీ కోడ్ ఏంటి? KO01. 02 ఏమో చేంజ్, KO01కి వెళ్ళండి. KO01కి వెళ్ళి మీ కంట్రోలింగ్ ఏరియా ఏంటండి? ZPVT. సో మీ ఆర్డర్ టైప్ ఏంటిది? ఇది మార్కెటింగ్ కాదు, ఇది ఏంటిది? ఇది ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్స్ ఇవి. సో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ASE. సో ఇప్పుడు మనం చేసేది ఏంటిదండి? ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్స్. ఓకే, అంటే ఏంటి? పెద్ద పెద్ద కాస్ట్లు ఇవి, మార్కెటింగ్ ఎక్స్పెండిచర్లు కావు, ASE. సో ఇలాంటి పెద్ద పెద్ద అన్నిటిని ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్స్లో వస్తాయి. ఇది WBS ద్వారా ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా సెటిల్మెంట్ చేస్తాం. ఓకేనా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఇవేంటిది? పెద్ద పెద్ద ఎక్స్పెండిచర్స్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్స్లో చేస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకేనా. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దామంటే AEC టు మెయిన్ అసెట్, AEC టు మెయిన్ అసెట్. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ద్వారా నేను ట్రాక్ చేసి మెయిన్ అసెట్కి సెటిల్ చేస్తా. ఓకేనా. సో అలాగే మీకు ఇక్కడ ఒకవేళ మీ ప్రాఫిట్ సెంటర్ ఏమైనా ఉంటే ప్రాఫిట్ సెంటర్ కూడా తీసుకోండి. ఓకేనా. సో ప్రాఫిట్ సెంటర్ తీసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళి కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ AUC సమరీ సెటిల్మెంట్ ఇది తీసుకోవాలి. ఓకేనా. AUC అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఉండాలి. అలాగే మనకి ఆర్డర్ టైప్ ఒకటి క్రియేట్ చేసుకుని ఉండాలి. సో అలాగే మనకి ఇక్కడ కంట్రోల్ డేటాలోకి వెళ్ళి మనకి స్టేటస్ అనేది క్రియేటెడ్లో ఉన్నది, దీన్ని మార్చుకోండి. తర్వాత మార్చుకోవాల్సిందే రిలీజ్ స్టేటస్లోకి దీన్ని మార్చుకోండి. ఇలా మార్చుకున్న తర్వాత డైరెక్ట్గా ఇది స్టాటిస్టికల్ ఆర్డర్ కాదు, ఇదేంటిది? రియల్ ఆర్డర్స్. ఇవేంటివి? రియల్ ఆర్డర్స్. స్టాటిస్టికల్ ఆర్డర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే పైన మనకి ఎక్స్ట్రాస్లో ఉంది, ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే డైరెక్ట్గా మనం AECని ఇక్కడ నుంచి ఆర్డర్కి సెటిల్ చేస్తున్నాం, ఆర్డర్తో లింక్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇక్కడ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ చెప్పి తీసుకోండి. తీసుకొని ఇక్కడ మీ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ క్లాస్ తీసుకోవాలి. సో ఇది తీసుకున్నాం కదా మనం, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన క్లాస్. ఎంటర్. సో ఇక్కడ చూడండి, అసెట్ అండర్ సంబంధించి మనకి యూ కెనాట్ యూజ్ అసెట్ క్లాస్ ZPV6 ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అని చెప్పి వచ్చింది. ఎర్రర్ నోట్ చేసుకోండి, ఎర్రర్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో మనకి ఈ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన క్లాస్ ఏదైతే ఉందో సెటిల్మెంట్ అని సెలెక్ట్ చేస్తున్నాం, కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోలేదు. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? టీ కోడ్ అసెట్ క్లాస్ అంటే OA అసెట్ క్లాస్. సో ZPV6. సో ఈ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ క్లాస్ ఉంటుంది కదా, ఈ క్లాస్ ఆల్రెడీ మనం ఎప్పుడో క్రియేట్ చేసేసాం. ఇక్కడ లైన్ ఐటమ్ బదులు ఏం తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ మెజర్ అని చెప్పి తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ మెజర్. ఓకేనా. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మీకు ఇవన్నీ క్లోజ్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడుతుంటే మళ్ళీ ఏం చెప్తుంది? ఇలా ఎర్రర్స్ ఉందంటే జస్ట్ బ్యాక్ వచ్చేయండి, రీఫ్రెష్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, సో మళ్ళీ మనం ఏం చేద్దాము? ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎంటర్ కొట్టండి. చూడండి ఇక్కడ స్టిల్ ఇంకా ఎర్రర్ చూపిస్తుంది మనకి. అంటే మనం చేసిన తర్వాత కూడా మనకి ఇంకా ఎర్రర్ వస్తుంది. అంటే ఇక్కడ మన ప్రాబ్లం ఇంటర్నల్ ఆర్డర్లోనో ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఒకసారి మళ్ళీ అసైన్మెంట్స్లోకి వచ్చేసి సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత సో ప్రొఫైల్ కూడా తీసుకున్నాం కదా, కంట్రోల్ డేటా కూడా తీసుకున్నాం కదా. ఓకే, అంతా బాగానే ఉంది, అయినా స్టిల్ ఎర్రర్ వస్తుంది. ఎందుకండి? సేవ్ చేసాం మనం.
యూ కెనాట్ సేవ్ చేయలేదా? సేవ్ చేయలేదా? సేవ్ చేసామా? ఒకసారి చూడండి. సేవ్ చేయకపోతే ఒకసారి సేవ్ చేయండి. ఓఏలోకి వెళ్ళి ఓకే. సో మనకి సో అసెట్ క్లాస్ ఓకే. సో సేవ్ చేసామండి. ఒకసారి పని చేద్దాం. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఓకేనా? బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు అవకాశం ఉంది. బ్యాక్ వచ్చేద్దాం. ఓకే. సో మళ్ళీ కేవో 01లోకి వెళ్ళి సో ఎంటర్ కొడుతున్నాను. ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అని తీసుకుంటున్నాను. ఏయూసీ అని చెప్పి తీసుకుంటున్నాము. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ప్రొఫైల్ అని చెప్పి తీసుకొని సో వాట్ ఈస్ నెక్స్ట్? సో కంట్రోల్ డేటాలో మనం సో ఇక్కడ ఏంటిదండి రిలీజ్ మనం తర్వాతైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మనం ఎక్స్ట్రాక్ట్స్లోకి వెళ్ళి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి క్రియేట్ చేసి ZP6 ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఫస్ట్. అంటే రీఫ్రెష్మెంట్ చేయాలి. సో రీఫ్రెష్మెంట్ చేయకపోతే మనకి ఇది రాదు. సో మనకి ఇది ఏయూసీ కాబట్టి ఏయూసీ సో ఏయూసీ అసెట్ ఓకేనా? సో ఇక్కడ ఎవరో ఏంటంటే మనకి అసెట్ అండర్ సో అసెట్ సంబంధించి క్యాపిటలైజేషన్ డేట్ ఇచ్చారు. క్యాపిటలైజేషన్ డేట్ ఇప్పుడే వేసుకోము. ఇది ఇవ్వకపోయినా సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇది కంపల్సరీ అడుగుతుంది. బ్యాక్ ఎండ్లో ఏంటంటే మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ క్యాపిటలైజేషన్ డేట్ మ్యాండేటరీ పెట్టారు. అందుకే ఇది అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే మ్యాండేటరీ చేశాను, ఈ రోజే ఫిక్స్డ్ అసెట్ కింద కన్వర్ట్ చేయాల్సిన కదా. ఓకే. సో జస్ట్ ఎంటర్ కొట్టిన తర్వాత మనకి డిప్రెషన్కి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్కి ఏముంటుంది? 000 ఉంటుంది. సో అలాగే మనకి డిప్రెషన్ స్టార్ట్ డేట్ ఏముంటుంది? సో మనకి ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయము. ఓకే. తర్వాత అసైన్మెంట్స్లో అసైన్మెంట్స్ అయితే ఏం అవసరం లేదు, మన దగ్గర ఏమీ లేవు కాబట్టి టైం డిపెండెంట్. సేవ్ చేయండి. సో ఇంకా మనకి ఇంకేమైనా ఉన్నాయా? సేవ్ ఆప్షన్ రావట్లేదు. ఇప్పుడు వస్తుంది సేవ్ ఆప్షన్. ఇప్పుడు వస్తుంది. బ్యాక్ వస్తే నెగిటివ్ వాల్యూస్ అలౌడ్. ఓకేనా? సో నెగిటివ్ వాల్యూస్ అలౌడ్. సో బ్యాక్ వచ్చేస్తే మనకి ఇంకా రావట్లేదు సేవ్ ఆప్షన్ చూడండి. సో ఇప్పుడు ఏమడుతుంది? వి ఫౌండ్ ఎర్రర్స్ అంట. సో ఎర్రర్స్ అన్నాడు. ఏం ఎర్రర్స్ ఇది? ఇంకోటి ఏదో ఎర్రర్ తగులుకుంది మనకు. సో ది ఫిజికల్ ఇయర్ బిఫోర్ ఫ్రమ్ ఫిజికల్ ఇయర్ ఇట్ వాస్ నాట్ డిటర్మైన్డ్ వాల్యూ క్యాలిక్యులేషన్ పీరియడ్. సో జనరల్గా ఏంటంటే మనకి ఈ రెండు యాక్టివిటీస్ పర్ఫామ్ చేయలేదు. మనం ఈ రెండు యాక్టివిటీస్ పర్ఫామ్ చేయలేదు. సో మనకి ఈ రెండు యాక్టివిటీస్ సంబంధించిన ఎర్రర్ కూడా వస్తుంది. అంటే అన్ని తగులుకుంటున్నాయి ఇప్పుడు మనకి. సో ఒక పని చేద్దాము. సో మనకి ఈ రెండు యాక్టివిటీస్ని పర్ఫామ్ చేద్దామా? సో FAGLGVTR సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో ఈ రెండు వచ్చేసింది మనకి 2025. ఓకేనా? టెస్ట్ రన్ తీసేయండి. డైరెక్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి ZPVT. సో ఎగ్జిక్యూట్ చేయండి. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ క్రియేట్ చేయలేదు, వెళ్ళి రీటైన్డ్ ఎర్నింగ్స్ ఒకటి క్రియేట్ చేయండి. సో ఇవన్నీ కూడా ఈ రెండు యాక్టివిటీస్ మనం పర్ఫామ్ చేయకపోతే మనకి వచ్చేస్తున్నాయి ఈ ఎర్రర్స్ అన్ని కూడా. సో మనకి సింపుల్గా చెప్పుకుందాం అనుకుంటున్నాం, మనకి కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే సో ఈ కాంప్లెక్సిటీలోనే మనకి లెర్నింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ అడ్వాన్స్డ్ ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి మనకి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సో మనం 100 రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ మంది. ఓకే. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ రిజర్వ్స్. ఓకే. రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ సాఫ్ట్ కీ తీసుకోండి 001. సో ఇది చేసిన తర్వాత సో మన బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే. డైరెక్ట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతే మనకు పని అయిపోతుంది. సో మనకి నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్సెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోయినట్టే మనకి. సో మనకి ఈ రెండు యాక్టివిటీస్ అంటే మనకి ఏప్రిల్లో వచ్చేస్తాం మనం. ఫిజికల్ ఇయర్ కూడా 2025కి వచ్చేసినాయి కాబట్టి
సో ఈ రెండు యాక్టివిటీస్ సిస్టమ్ మనకి అడుగుతుంది కాబట్టి రిటర్న్ ఎర్నింగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి మనం. ఇవన్నీ రిటర్న్ ఎర్నింగ్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేస్తారు రియల్ టైంలో. సో ఎందుకంటే లైన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్తో మనకి వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అలాగే నాకు ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఒకటి మనం చేయాల్సి ఉంది. ఫామ్ అనేది ఏమైనా చేసామో ఫామ్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ పీరియాడిక్ ఓపెనింగ్. ఒక నిమిషం అయింది, మీకు డాక్యుమెంట్ ఒక నిమిషం. ఫామ్ సంబంధించి ఒక కాన్ఫిగరేషన్ ఉంది, అదేమైనా చేస్తాం మనం. ఏఈసి సంబంధించి ఫామ్స్ చేస్తామా చేయలేదా చూపిస్తానండి. చివరి కాన్ఫిగరేషన్ మనకి ఈ ఫామ్ ఓఏఏవై చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఓఏఏవైలోకి వెళ్ళి ఒకసారి ఫామ్ కూడా ఏమైనా రిలవెంట్ ఉందో చూడండి. మనకి అసెట్ క్లాస్ ZPV6 ఓకే, ఫామ్ కూడా అసైన్ చేసి ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామా. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా యాక్టివిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలండి, సో KO01లోకి వచ్చి మనం ఆర్డర్ టైప్ తీసుకోండి. సో ఆర్డర్ టైప్ తీసుకొని ఇక్కడ ఏఈసి టు మెయిన్ అసెట్ ప్రాఫిట్ సెంటర్ తీసుకోండి. సో అలాగే ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ తీసుకోండి. అలాగే మనకి కంట్రోల్ డేటాలో ఇది మనం రిలీజ్ కూడా చేసేస్తున్నాం మనం. ఓకే, సో అలాగే మనకి నెక్స్ట్ మనకి ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి ఏం చేయాలి, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ తీసుకోండి. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అసెట్ క్లాస్ని ఇవ్వండి. ఓకే, తర్వాత మనకి ఏఈసి తీసుకోండి. తర్వాత క్యాపిటలైజేషన్ డేట్ అడుగుతుంది, డిప్రిసియేషన్. ఓకే, సో డిప్రిసియేషన్ ఏమి స్టార్ట్ చేయట్లేదు నేను. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ డిప్రిసియేషన్ ఉండదు, అందుకే 00 పెట్టుకున్నాం మనం. సో ఒకసారి బ్యాక్ వచ్చేస్తే మనకి నెగిటివ్ వాల్యూస్ అలౌడ్. ఓకే, ఇంకా బ్యాక్ వచ్చేస్తే మనకి ఇంకా రావట్లేదు ఏమి ఇక్కడ. సో ఇప్పుడు సేవ్ ఆప్షన్ మనకి కనబడుతుంది, సేవ్ చేద్దాం మనం. సేవ్ చేస్తే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ది నంబర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఏఎస్సి నంబరు క్రియేట్ అయిపోయింది. సో ఎర్రర్స్ వస్తేనే కదా మనలో పట్టు బయటపడేది. ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత మంచిది. ఎర్రర్స్ కోసం మీరు నా యాక్టివిటీస్ అన్ని యూజర్స్ చేసుకుంటారు. ఎర్రర్స్ రావు వాళ్ళకి, మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఈ రెండు యాక్టివిటీస్ చేయకపోవడం మూలంగా వచ్చిన ఎర్రర్ వెరీ వెరీ వ్యాలిడ్ ఎర్రర్. రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పొచ్చు మీరు, ఇంటర్లో ఆర్డర్ సెటిల్మెంట్ చేసేటప్పుడు మాకు రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయలేదు, ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ని మేము సాల్వ్ చేసామంటే అది మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఈ రెండు యాక్టివిటీస్లో కవర్ అవుతుంది. ఓకేనా, వాట్ ఈస్ నెక్స్ట్. సో మనకి క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టండి. సో ఇంటర్నల్ ఆర్డర్ది ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన తర్వాత KO02 చేంజ్ చేయండి ఒకసారి. ఓకేనా, సో ఏం చేస్తారంటే మీరు, సో ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, క్రియేట్ కంప్లీట్ అసెట్. ఇక్కడ మనకి మన కంపెనీ కోడ్ ఏంటిది, ZPVT. సో మనం ఏం తీసుకోవాలి ఇక్కడ, బిల్డింగ్ మెయిన్ అసెట్. ఇదేంటిది, మెయిన్ అసెట్. సో మెయిన్ అసెట్, సో ఇదేం రాద్దాము, మెయిన్ అసెట్. ఇది మెయిన్ అసెట్. అన్నమాట. ఏంటి నెక్స్ట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రిక్వైర్డ్ అన్నాడు. బిజినెస్ ఏరియా అడుగుతున్నాడు, బిజినెస్ ఏరియా ఇచ్చేయండి. ఓకే, సో ఇది మెయిన్ అసెట్ కాబట్టి సో ఇక్కడ వన్ అసెట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రూల్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆటోమేటిక్గా. సో ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి మళ్ళా ఒకసారి సో ఆర్డర్లోకి వెళ్ళి ఒకసారి డిస్ప్లే మీద క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ మనకి సెటిల్మెంట్ రూల్లో మనకి సెటిల్మెంట్ రిసీవర్ ఆటోమేటిక్గా యాడ్ అయింది. ఓకే, సో అలాగే మనకి ఒకసారి ఏమేమి అసెట్స్ క్రియేట్ చేసామో ఒకసారి చెక్ చేసుకోవాలంటే సో SC సెక్షన్లోకి వెళ్ళి కాదు ఇది అసెట్ ANLA అసెట్ మాస్టర్. కంపెనీ కోడ్ ఏంటిది, ZPVT.
సో ఈ రోజు డేట్ మీద క్రియేట్ చేసిన అసెట్స్ ఏమొచ్చినా ఒకసారి చెక్ చేద్దాం మనం. సో క్రియేటెడ్ ఆన్లోకి వెళ్ళి సో ఇక్కడ ఈరోజు డేట్ ఏంటిదండి 11. సో 11 మీద మనకి ఒకటి అసెట్స్ ఒకటి 2601 ఒక అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ 601 కదా, ఇది 601, ఇది 601, ఇది 209. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి మనం, సో ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా రూల్ కూడా క్రియేట్ అయిపోయింది. మెయిన్ అసెట్కి ఆటోమేటిక్ రూల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, సో ఎక్స్పెండిచర్ మనం క్యాప్చర్ చేద్దాం. ఓకేనా? సో అలాగే ఎక్స్పెండిచర్ క్యాప్చర్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి, సో జస్ట్ ఓపీ 57లోకి వెళ్ళి నేను యూజర్ ఐడి మార్చుకొని FB50లో బుక్ చేస్తాను. FB50లో బుక్ చేస్తాను. సో ఏంటిదండి కంపెనీ కోడ్ జెడ్. సో ఇక్కడ ZPVT తీసుకొని ఎక్స్పెండిచర్ బుక్ చేయండి వెళ్ళి. సో FB50లోకి వెళ్ళి ఓకే కంపెనీ కోడ్ మంది ZPVT. ఓకేనా? సో ఇక్కడ GL అకౌంట్స్ ఏం తీసుకోవాలి చెప్పండి. ఇక్కడ 4 సిరీస్ అయినా మంది 4 సిరీస్ ఏమున్నాయి మనకి, అయ్యే ఆ పేర్లు చెప్పండి. అదే మెటీరియల్. సో మెటీరియల్ ఒకటి, మెటీరియల్ చార్జెస్ 400, 326. తర్వాత ఏంటిదండి 400, 327. ఓకే, ఇది ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ FB50లో చేయొచ్చు. అండ్ మనకి పర్చేజ్ ఆర్డర్ త్రూ కూడా చేయొచ్చు. పర్చేజ్ ఆర్డర్ తర్వాత రా మెటీరియల్ క్రియేట్ చేయటం, రా మెటీరియల్స్ని పర్చేజ్ ఆర్డర్ ద్వారా వెండర్ ద్వారా బుక్ చేస్తున్నట్టు అనమాట. ఇది ఇలా ఎక్స్పెండిచర్ బుక్ చేయొచ్చు, లేదా PO ద్వారా కూడా బుక్ చేయొచ్చు. PO ద్వారా బుక్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి, రా మెటీరియల్ తీసుకోవాలి, అకౌంట్ అసైన్మెంట్స్లో ఇంటర్నల్ ఆర్డర్ తీసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటిదండి సిటీ బ్యాంక్. సో ఈ డెబిట్ క్రెడిట్. ఓకేనా? ఎంత అమౌంట్ ఏంటి, సో అమౌంట్ ఒక్కొక్కటి అన్నీ కూడా 1,00,000 రూపాయలు వేస్తాను, 3 లక్షలు. ఓకే, సో మనకి స్టార్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఎంటర్ కొడితే మనకి ఏమడుగుతుందో చూద్దాం మనం. ఓకే, సో ఎంట్రీ ఫర్ ప్రాఫిట్ సెంటర్ అని అడుగుతుంది. ప్రాఫిట్ సెంటర్ ఇచ్చే ముందు ఇంటర్నల్ ఆర్డర్ ఇచ్చేస్తాయి. ఇంటర్నల్ ఆర్డర్ నెంబర్ ఎంత, 43 ఇదేనండి. సో ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ కూడా ఇందాక ఏం తీసుకున్నానా TC1. ఓకే, సో కాస్ట్ సెంటర్ అడుగుతుంది. కాస్ట్ సెంటర్ ఏం తీసుకున్నాం, కాస్ట్ సెంటర్ ప్రొడక్షన్ సంబంధించి తీసుకున్నామా, ఇక్కడ ఏమి లేవు మనకి కాస్ట్ సెంటర్. ఓకే, సో అలాగే దీనికి కూడా TC1 అక్కడికి వెళ్ళాం. సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ తీసుకోండి. సో ఇక్కడ కాస్ట్ సెంటర్ తీసుకోండి, ఇక్కడ కూడా ఆర్డర్ నెంబర్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇదేంటిది, ఇది లేదంటుంది GL. ఇదేం GL అండి, 400 G06. సో ఈ GL లేదా. సో ఏమేమి క్రియేట్ చేసాం మనం, మెటీరియల్, లేబరు, రెంట్, ఆర్తో చూడండి ఇక్కడ. రెంట్ చార్జెస్. ఓకే, సో ఆల్రెడీ ఉంది. ఇంకోటి రెంట్ చార్జెస్, ఇంకోటి ఏం చేసుకున్నా మెటీరియల్ చార్జెస్ అయిపోయింది. ఇంకోటి ఏంటిది లేబర్ చార్జెస్. Lతో ఉంటుంది చూడండి, లేబర్ చార్జెస్. ఓకే, 324. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసింది. అండ్ చూడండి ఇక్కడ ఏమైనా మిస్ అయింది చూడండి ఇంకా. ఓకేనా?
సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసాం మనం, మెటీరియల్, రెంట్, లేబర్ చార్జెస్. ఓకేనా. సో ఈ ఇంటర్నల్ ఆర్డర్తో ఏం లింక్ అయ్యి ఉంది, ఏఈసి కూడా లింక్ అయ్యి ఉంది. అర్థమైందా. సో ఇప్పుడు మనకి సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయండి. తర్వాత మనకి నెక్స్ట్ చేయాల్సింది, మనకు టీ కోడ్ ఉంది కదా, S_ALR అంటే రిపోర్ట్స్. మనకి S_ALR చెప్పండి, 87012993. ఓకేనా. సో ఇందులోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి, సో ఇది మనకి మెయిన్. ఇది ఓకే, ఏఈసి టు మెయిన్. ఇది అంటే ఏంటి, ఇది ఇంటర్నల్ ఆర్డర్ది 60043. ఇది ఈ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ఈ ఎక్స్పెండిచర్ మనం క్యాప్చర్ చేసుకున్నాం. ఇంకా ప్లాన్ చేసుకోలేదు మనం. సో ప్లాన్ 2 లక్షలు చేసుకున్నాం అన్నిటికి. సో ప్లాన్ ఎక్కడ చేస్తామండి, KPF6. సో ఇక్కడ మన నెంబర్స్ ఎంత గుర్తున్నాయా, 324 to 6. ఓకే, ఇక్కడ 400, 324, 400, 325, 400, 326. ఓకే, టోటల్ ప్లానెట్ కాస్ట్ ఎంత, 2 lakhs కాదు, 3 lakhs పెట్టుకుందాం. ఓకే, 3 lakhs. ఇదంతా 3 lakhs. ఇదంతా అండి 3 lakhs. ఎంటర్. సో ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేసి మళ్ళా బ్యాక్ కిందకి ఇక్కడికి వచ్చినట్టున్నాం కదా. సో ఈ రిపోర్ట్లో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో మనకి చేస్తుంది ఏఎస్సి మెయిన్ సెటిల్మెంట్ 3 lakhsకి, వేరియన్స్ మనకి 1 lakh కాబట్టి వేరియన్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి ప్లానింగ్ చేసేసాము, యాక్చువల్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, సెటిల్మెంట్ చేయాలి. సెటిల్మెంట్ చేయాలంటే మనకి ఏముండాలి, అలొకేషన్ స్ట్రక్చర్ ఒకటి కొత్తగా క్రియేట్ చేద్దామా. సో చెప్పండి, టీ కోడ్ OKO6లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఏంటండి, ZPVT. ఓకే, అలొకేషన్ స్ట్రక్చర్ ఏఈసి సెటిల్మెంట్. ఓకేనా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది, ZPV అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకేనా. అసైన్మెంట్, న్యూ ఎంట్రీస్, దీన్ని ఏం చేద్దాం మనం, ZPV6. సో ఇక్కడ ఏం పెడదామండి, ఏఎస్సి సెటిల్మెంట్ ఫైనల్ అసెట్ అని రాద్దాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని సోర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 400, 324, 400, 326. ఓకేనా. సో తర్వాత దేంట్లోకి వెళ్ళాలి, సెటిల్మెంట్ కాస్ట్, న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి సో ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. కాస్ట్ కాదు, ఫిక్స్డ్ అసెట్తో సెటిల్మెంట్ చేస్తున్నాం. మామూలుగా అయితే కాస్ట్ సెంటర్ తీసుకోవాలి, కానీ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్తో సెటిల్మెంట్ చేస్తున్నాం బై కాస్ట్ ఎలిమెంట్. ఓకేనా. సో అయిపోయింది. ఇక్కడితో మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ KO02లోకి వెళ్ళి ఏం చేయాలి, సెటిల్మెంట్ రూల్లోకి వెళ్ళండి. సెటిల్మెంట్ రూల్లోకి వెళ్ళి ఏం చేయాలి, కోర్టులోకి వెళ్ళి సెటిల్మెంట్ పారామీటర్స్. సో సెటిల్మెంట్ పారామీటర్లో ఇక్కడ ఏంటిది మంది, ZPV అండి. మీరు సోర్స్ చెప్తున్నారు, ZPV మంది, అర్థమైందా. సో టీ కోడ్ ఏంటిది, OKO6. మీరు క్రియేట్ చేసిన అలొకేషన్ స్ట్రక్చర్ ZPVA. దీనికి మీరు క్రియేట్ చేసిన అసైన్మెంట్ చెప్తున్నారు మీరు, ZP6 అన్నది. ఓకేనా. కన్ఫ్యూజన్లో ఏయో చేసేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, సేవ్. సో దీని డిస్క్రిప్షన్ కూడా ఇదే ఇచ్చేద్దామా. అమ్మయ్యా, ఇక్కడితో మనకి
కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ డన్. కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ డన్. ఇప్పుడు మనం చేయాల్సింది సెటిల్మెంట్. సో KOHH ఇదేనా ఉంది. సో మనకి సెటిల్మెంట్ రూల్ కూడా ఇక్కడ రాస్తుంది. ఓకే, తర్వాత ఏం చేద్దాం మనం, ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏదో ఎర్రర్ వచ్చేసింది చూడండి. ఇక్కడ అకౌంట్ ఏంటి కొత్త ఎర్రర్స్ వచ్చినాయి. వెన్ సెట్ క్రియేటింగ్ డాక్యుమెంట్ ఫర్దర్ ప్రాసెసింగ్ నాట్ పాసిబుల్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఏపీసీ కుడ్ నాట్ ఫౌండ్. అకౌంట్ ఇది ఏంటిదంటే ఒకసారి చూడండి ఎర్రర్ ఏంటో. సో బ్యాలెన్స్ షీట్ ఏపీసీ కుడ్ నాట్ ఫౌండ్ 00. సో వెదర్ జిఎల్ అకౌంట్స్ అకౌంట్ ఎక్కడ మొత్తానికి బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అసైన్ చేయలేదంట ఏఈసీకి. ఓకే, సో చూడండి ఇక్కడ అసైన్ జిఎల్ అకౌంట్స్. సో మీకు అసైన్ జిఎల్ అకౌంట్స్లోకి వెళ్ళి ప్రిపరేషన్ ఏరియా అంటే ఉంది. కొత్త ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ మనది ఏంటిది ZPV6. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ఇవన్నీ ఎవరు చేస్తారు, ఏఈసీకి చేయలా ఇక్కడ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ చేయలా. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి సిస్టమ్ మనకి అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఏ జిఎల్ అసైన్ చేయాలి, ఏఈసీ జిఎల్ క్రియేట్ చేసామా, ఇదిగోండి ఏఈసీ జిఎల్ క్రియేట్ చేసాం. సో ఏఈసీ జిఎల్ని క్రియేట్ చేసిన తర్వాత సో లాస్ ఎక్కడుంది, వెళ్తూ ఉంటుంది చూడండి. ఎన్ని ఎర్రర్స్ని సాల్వ్ చేస్తున్నాం మనం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఓకే, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, అసెట్ సేల్ క్లియరింగ్. ఓకే, నా తర్వాత గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. వామో ఇన్ని ఎర్రర్సా, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఓకే, ఇన్ని ఎర్రర్స్ వస్తాయంటే స్టార్ట్ చేసేవాడిని కాదుగా. ఓకే, సో ఇప్పుడు క్లోజ్. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి ఇంకేం ఆఫ్ సెట్టింగ్ అకౌంట్ కూడా డిఫైన్ చేయలేదంట మనం. ఓకే, ఈ జిఎల్ని డిఫైన్ చేయలేదు బ్యాక్ ఎండ్లో బ్యాలెన్స్ షీట్కి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించి. సో అలాగే అసెట్ సంబంధించిన లెగసీ డేటా ట్రాన్స్ఫర్ ఈ జిఎల్ని కూడా మనకి డిఫైన్ చేసాం లేదు చూద్దాం మనం. స్టార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, ఇది చేసాం ఆల్రెడీ. ఓకేనా, ఒకసారి మళ్ళీ మనకి ఏమన్నా చెక్ చేద్దాం ఇంకా. ఓకే, మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. KOHH అని చెప్పి టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది. సో మనకి 400-324కి పోస్టింగ్ కీకి మధ్య వేరియేషన్ కాస్ట్ సెంటర్ని లింక్ చేయలేదంట. అంటే వాల్యూ ఫర్ ఫీల్డ్ కాస్ట్ సెంటర్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ఇనిషియల్లీ వాల్యూ బట్ యు ఆర్ రిక్వెస్ట్ టు మేక్ ఫీల్డ్ సెలెక్షన్. కంపెనీ కోడ్ అంటే FB50కిను అలాగే 400-324కి మధ్య కాస్ట్ సెంటర్ అనే ఫీల్డ్ మధ్య ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సో OP40లోకి వెళ్ళి చెక్ చేద్దాము. OP41లోకి వెళ్ళి సో 40 50 అన్నాడా 40 అన్నాడా 50 పోస్ట్. సో ఒకసారి ఎర్రర్ చూడండి ఏది, ఇవన్నీ క్లోజ్ చేయనా, ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను. ఓకే, చూడండి ఎర్రర్స్ 50. ఓకే, సో ఇప్పుడు మనం 50లోకి వెళ్ళండి. సో 50లోకి వెళ్ళి సో ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్లో కాస్ట్ సెంటర్ని మ్యాండటరీ పెట్టుకోండి. సో అక్కడ G001లో ఏముందో చెక్ చేద్దామా. OBC4లో G001 ఎందుకు చేసుకుంటున్నాం, మెటీరియల్ చార్జెస్, లేబర్ చార్జెస్ ఇవన్నీ కూడా G001తో లింక్ అయ్యాయి. సెటిల్మెంట్ చేసినప్పుడు కూడా ఎంట్రీస్ పడతాయి, ఫైనాన్షియల్ ఎంట్రీస్. ఇవన్నీ కూడా లేబర్ చార్జెస్, ఇవన్నీ కూడా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్కి బుక్ చేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఏఈసీకి.
సో ఇక్కడ chat pvt ఓకే ఫీల్డ్ గ్రూప్ G001 తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉంది ఓకేనా. సో మళ్ళీ ఒకసారి KO88 లోకి వెళ్ళిపోయింది. టెస్ట్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు అయిపోతుంది. 400 324 అన్నాడండి. ఓకే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి చేద్దామా. సో రీఫ్రెష్మెంట్ అవ్వలేదు కదా. సో KO88 సో ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇది స్టిల్ మనకి ప్రాబ్లం చూపిస్తుంది. ఇనిషియల్ వాల్యూ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ GL లింక్ టు ద సెలక్షన్ గ్రూప్ పోస్టింగ్ కి. 400 324 తో ఏం GL లింక్ అయిందండి. రాంగ్ ఏమైనా ఇచ్చాం మనం. ఒకసారి చూడండి 400 300 324 అంటే FS00 లోకి వెళ్ళి సో 400 324 సో లేబర్ చార్జెస్. సో ఇక్కడ కాస్ట్ సెంటర్ మ్యాండేటరీలో ఉంది. కాస్ట్ సెంటర్ ఇచ్చామా అన్నిటికి. ఒక పని చేద్దాం, రెండింటిని ఆప్షన్లో పెడదాం ఓకేనా. OBC4 12 లోకి వెళ్ళి సో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తున్నాయి మనకి. ఓకే OBC4 లోకి వెళ్ళి సో మనం చేసేది AUC సెటిల్మెంట్ ఇక్కడ ఆటోమేటిక్ అని చూడండి ఇక్కడ ఓకేనా. ఏదేంటి ఇది ఓపెన్ అవ్వలేదా. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటిది 001. సో ఇక్కడ మనకి ఫీల్డ్ సెలెక్షన్లో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అలాగే మనకి ఇంకోటి ఏంటిది OB41 లోకి వెళ్ళి నెక్స్ట్ ఏంటిదండి సో ఇలా అయితే ఇలా అయితే ఎలా బాస్. సో ఇక్కడ కంపెనీ కోడ్ అకౌంట్ ప్రిన్సిపల్ కూడా మిస్ అయ్యింది. ఓకే గ్యాప్ జనరల్ అకౌంట్ ప్రిన్సిపల్ కూడా మిస్ అయింది. సో ఇన్ని ఎర్రర్స్ మీకు మీ ప్రాక్టీస్కి నేను బలైపోతున్నా. మొత్తం అన్ని ఎర్రర్స్ లింక్ అయిపోయినాయి. ఎర్రర్స్ అన్ని రివిజన్ అవుతున్నాయి మీకు మొత్తం. ఓకే ఎర్రర్స్ అన్ని రివిజన్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమన్నాడు వాడు ఎర్రర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏం చెప్పాడో చూసారా. వాడు చెప్పిన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏముందో చూసారా. ఇక్కడ కాంబినేషన్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ OL అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్. ఎక్కడికి వెళ్ళాలి. సో మనది ఇదేంటిదండి. సో FINSC_ లెడ్జర్ FINSC_ లెడ్జర్. సో 6 ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే సో మనం ఎస్ఎట్ ఎప్పుడో చేసాం. అందుకే అప్పుడు చేసింది సగం మధ్యలో ఎవరెవరో కాన్ఫిగరేషన్స్ మార్పులు చేకూర్పు చేశారు. ఓకే OL కంపెనీ కోడ్ ఏంటిది ZPVT. ZPVT సో ఎవరు ఎక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వస్తుంది. ఇవన్నీ ఎవరు తీసేస్తారు ఇవన్నీ.
మన అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో గ్యాప్ తోనే కదా చేసిన ఇవన్నీ కూడా. మరి ఆ టైంలో ఇచ్చాం కదా ఇవన్నీ, మరి ఇవన్నీ తీసేశారు అంటే సిస్టమ్ లో మొత్తం డిలీట్ చేస్తున్నారు కదా, అక్కడ పోతున్నట్టున్నాయి. ఓకే, టైం అయిపోతుంది మనకి. ఒక నిమిషం, ఎండ్ యూజర్కి డిస్ప్లే 10 నిమిషాల్లో పెట్టే ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఓకే, minutes లో జాయిన్ అవుతున్నాను పెట్టి మెసేజ్. ఓకే గైస్, సో మళ్ళీ నేను KO 88లోకి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ అవసరం లేదు కదా ఇంకా. KO 88. సో సెటిల్ చేయండి, ఈసారి కూడా ఎర్రర్ రాదు. వెరీ గుడ్. ఓకే, సో మనకి ఇక్కడ 60034 అంటే మనకి ఇంటర్నల్ ఆర్డర్ నెంబర్. ఓకే, 601 ఏంటిది? ఏఎస్సి. 601 అంటే ఏఎస్సి. ఓకే, సో సెండార్ ఇవి ఎలిమెంట్స్. ఓకేనా, సెండారు ఈ ఎలిమెంట్స్. రిసీవర్ వచ్చేటప్పుడు 601కి అయినాయి. ఓకే, కాస్ట్ అంతా 601కి సెట్ అయినట్టుంది. ఓకే, సెటిల్మెంట్ రూల్. సో ఇక్కడ ఏమి మనకి సెటిల్ అవ్వలేదు. ఓకే, సో మరి ఒకసారి మనం ఓకే, సో టెస్ట్ మోడ్ తీసేసి ఫైనల్ మోడ్ చేయండి. ఓకేనా, సో ఫైనల్ మోడ్లో మనకి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ కూడా హిట్ అయినాయి చూడండి ఇక్కడ. సో అకౌంటింగ్ డాక్యుమెంట్స్ కూడా మనకి హిట్ అయినాయి. అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా మనకి హిట్ అయినాయి చూడండి. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్. ఓకే, సో మనకి అలాగే ప్రాఫిట్ సెంటర్ అంటే కంట్రోలింగ్ డాక్యుమెంట్ కూడా మనకి లైన్ ఐటమ్ లెవెల్లో హిట్ అయింది. అలాగే అసెట్ అండర్ ట్రాన్సాక్షన్ కూడా మనకి వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ అసెట్ ట్రాన్సాక్షన్ కూడా మనకి వచ్చింది. సో అలాగే టెక్నికల్ క్లియర్ అకౌంట్తో కూడా ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అయింది. టెక్నికల్ క్లియర్ అకౌంట్తో కూడా ట్రాన్సాక్షన్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకి? సెండర్ ఇది, రిసీవర్ ఇది మెయిన్ అసెట్కి సెటిల్ అవ్వాలి, అంతే కదా. సో ఇక్కడ ఇలా ఉంచండి. ఇది టెస్ట్ మోడ్లో తీసేసానా? తీసేసిన తర్వాత ఒకసారి సో KO 02లోకి వెళ్ళండి, ఒకసారి ఎంటర్ కొట్టండి. సో మనకి ఇక్కడ కాస్ట్ అనాలిసిస్ అని ఉంది చూసారా, ఇందులోకి వెళ్ళండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎంట్రీస్. ఓకే, ప్లాన్డ్, యాక్చువల్స్, వేరియన్స్, ఇవన్నీ కూడా ఎంట్రీస్. ఇప్పుడు మనకి AW01లోకి వెళ్ళండి ఒకసారి. AW01N. ఓకే, సో మన కంపెనీ కోడ్ ఏంటి? ZPVT. సో ఇక్కడ మనకి 3 lakhs మనకి వచ్చేసినాయి ప్లానెడ్ వాల్యూస్. ఓకే, ఇక్కడ 3 lakhs, అక్విజిషన్ కూడా 3 lakhs. ఇంకోటి ఏంటిది? ఫైనల్ అసెట్ 209. 209కి ట్రాన్స్ఫర్ అయిందా? అవదు. 209కి ఏమీ కనబడతలేదు ఇక్కడ. ఎందుకు కనబడతలేదు అంటే ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయాలి. KO 88లోకి వెళ్ళి ఇది ఇప్పుడు మనం ఫుల్ సెటిల్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫుల్ సెటిల్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఒకసారి మళ్ళా చెక్ చేసుకోవాలి. ఇన్కంప్లీట్ అంటే ఏంటిది? ఈ ఫిక్స్డ్ అసెట్ ఇన్కంప్లీట్ అంట. ఓకే, ఏంటిది? రిక్వైర్డ్ ఎంట్రీస్ ఆర్ మిస్సింగ్. స్టాండర్డ్ రిజెక్ట్స్ ద పోస్టింగ్ అసెట్ అండర్ ఎర్రర్ మెసేజ్. However, this message configured change the warning. Okay, you should take that case posting also made all the additional account assignment missing. Additional account missing అందంట. ఒకసారి ఈ అసెట్ సంబంధించి ఒకసారి AS 02లోకి వెళ్ళి ఎలా క్రియేట్ అయిందో చూద్దాం. సో ఇక్కడ క్యాపిటలైజేషన్ రిక్వైర్మెంట్. సో ఇది ఏంటిది? ఫుల్ అసెట్. ఓకే, డిప్రెషన్ కూడా టుమారో నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, సో టైం డిపెండెంట్లో ఏదైనా ఉన్నాయా? మ్యాండేటరీ ఫీల్డ్ లేదు, ఇది ఒకటే మ్యాండేటరీ ఫీల్డ్ మిస్ అయింది.
అలాగే నెగిటివ్ వాల్యూస్ ఎలా. సో ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సెటిల్మెంట్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఎన్ని ఎర్రర్స్? 10 పైన ఎర్రర్స్ వచ్చినాయా? అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే సో ఇది సెండార్ మనకి సో మారింది చూసారా? సో అలాగే రిసీవరు, ఓకే, రిసీవర్ కూడా మారింది. రిసీవరు 209. ఓకే. సో మనం చేసింది అసెట్ ఫుల్ సెటిల్మెంటేనా? ఫుల్ సెటిల్మెంటే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, అయిపోయిందా? అకౌంటింగ్ ఎంట్రీస్ మనకి ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఫైనల్ అసెట్కి సెటిల్ అయిందా లేదా. ఓకేనా? ఫైనల్ అసెట్ ఏంటిది? AW01Nలోకి వెళ్ళి 209కి వచ్చేసినాయి కదా. సో మెయిన్ అండర్ కన్స్ట్రక్షన్ ఇది 601. చెప్పండి, అండర్ కన్స్ట్రక్షన్ ఏంటిది? అండర్ కన్స్ట్రక్షన్ 601. 601. ఓకే. సో మొత్తం కూడా 0 అయిపోయింది. ఓకేనా? ఫైనల్ అసెట్కి సెటిల్ అయిపోయింది. అసలు ఇంకా అయిందో లేదు, ఇంకా ఉంది. కేవలం 0లోకి వెళ్ళి సో కంట్రోల్ డేటాలోకి వెళ్ళి చూసుకుంటే మనకి స్టేటస్ సెటిల్. ఓకేనా? సో అలాగే మనకి బ్యాక్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్లో సెటిల్మెంట్ రూల్ ఒకసారి చూసుకుంటే అలాగే కాస్ట్ అనాలిసిస్లో చూసుకుంటే సో ఇవన్నీ కూడా మనకి ఎంట్రీస్. ఓకే. సో ఇది కాన్సెప్ట్. ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ నెంబర్ ఆఫ్ ఎర్రర్తో సింపుల్గా చేద్దాం స్టార్ట్ చేసి కొన్ని ఎర్రర్స్తో మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో రియల్ టైంలో ఒకసారి చూపించమన్నారు కాబట్టి సో ఇలా ఉంటుంది. ఇలా చేయగలిగితే ఇక నువ్వు ఎలిజిబిలిటీ ఉంది నీకు. ఓకేనా? చేసేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్, సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాము. అక్కడక్కడ ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో అవి సరిగ్గా ఎర్రర్స్ రాస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.